నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వేడి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలుగుతోంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వేడి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలుగుతోంది. అత్యంత క్రియాశీలకంగా ఉన్న నైరుతి రుతుపవనాలు 3-4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఇవి దక్షిణ అరేబియా సముద్రం, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించినట్లు వెల్లడించింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు ఉండవచ్చని తెలిపింది. బుధవారం రాత్రి 7 గంటల సమయానికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 52 మిల్లీమీటర్లు, నర్సీపట్నంలో 50 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.